నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదరంగం ఎపిసోడ్ 72. రచించిన వారు బృందా గారు. ఇక కథలకు వెళ్తే 4.5 ఏళ్లుగా వేచి చూసిన శుభతరుణం ఎదురైన సమయాన అదవ్ సంతోషం అంతా ఇంతా కాదు. కళ్ళ నిండుగా కన్నీళ్లు చేరాయి. అమితానంత నవ్వుతూ తన చేతి నొప్పిని సైతం మరచి 2 చేతులతో ఇషుని గట్టిగా వాటేసుకున్నాడు. ఇక ప్రేమ్ సంతోషంతో గంతులేస్తూ విజిల్ వేయబోయి అది హాస్పిటల్ని గుర్తొచ్చి ఆ ప్రయత్నం విరమించాడు. ఇద్దరిని సంతోషంగా చూస్తూ వాళ్ళకి ఏకాంతం కల్పిస్తూ హ్యాపీగా నవ్వుకుంటూ బయటికి వెళ్ళాడు. ఇన్నాళ్లుగా తమ మనసులు పడిన సంఘర్షణకు ఒక ముగింపు దొరికి ఒకరి ప్రేమను మరొకరు ఫీల్ అవుతూ ఎమోషనల్ అవుతూ ఆ గాఢ కౌగిలిలో అలాగే ఉండిపోయారు అదవ్ ఈశాన్ని. కాసేపటికి అదవ్కి దూరం జరిగి అతని కళ్ళలోకి చూసింది ఇషు. ఇషు, ఇది కల కాదుగా? ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేనే. ఈ ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంది, ఉద్వేగంగా అంటూ ఆమె నుదుటికి తన నుదురు ఆనించాడు అదవ్. కళ్ళు మూసుకుని కొన్ని క్షణాలు ఉన్న ఈశాన్ని అతని నుదుటిన గాయాన్ని చేతితో తాకి కట్టుకట్టిన అతని చేయిని పట్టుకోగా చిన్నగా అరిచాడు అదవ్. బాగా నొప్పిగా ఉందా అంది బాధగా చూస్తూ. ఉంది, కానీ నీ ప్రేమ మందు రాసావుగా, త్వరగానే తగ్గిపోతుంది అన్నాడు చిరునవ్వుతూ ఆర్తిగా చూస్తూ. ఏడ్చావులే అని అతని ఎదురుగా కూర్చొని. అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది అని అడిగింది. వెనుక నుండి లారీ వచ్చి గుద్దేసింది. వెంటనే కార్లో నుండి దూకాను. కార్కి మంటలొచ్చి బర్న్ అయిపోయింది. నాకు ఈ గాయాలయ్యాయి. ఈశాన్వి మైండ్లో వెంటనే అనుమానం చెలరేగింది. యాక్సిడెంటల్గా జరిగిందా లేదా కావాలని చేశారా అని అడిగింది అనుమానంగా చూస్తూ. యాక్సిడెంటల్గానే జరిగింది షో అని చెప్పాడు అదవ్. సామ్రాట్ ఆర్ వివేక్ చేయించారు అని చెప్తే ఈషు ఫైర్ అవుతుందని తెలిసి. కొన్ని క్షణాలు అతని కళ్ళలోకి సూటిగా చూసిన ఈషు ప్రేమ్ అని గట్టిగా పిలవడంతో బయట చైర్లో కూర్చున్న ప్రేమ్ లోపలికొచ్చాడు. ప్రేమ్, అదవ్కి యాక్సిడెంట్ జరిగిందా లేదా కావాలని యాక్సిడెంట్ చేయించారా అని అడిగింది. కావాలని చేశారు ఇషు. వాణ్ణి చంపడానికి 3 లారీలతో రౌండప్ చేసి యాక్సిడెంట్లో చిత్రీకరించాలి అనుకున్నారు. కానీ అదవ్ దూకేసి ఆ రౌడీల భరతం పట్టాడు. పోలీసులు అరెస్ట్ చేశారు అని జరిగింది మొత్తం చెప్పేసరికి అదవ్ తల పట్టుకుంటే వివేక్ సామ్రాట్లా పన్నాగమేమో అని అనుమానం వచ్చిన ఈశాని మొహం ఒక్కసారిగా ఆగ్రహంతో ఎర్రగా మారింది. రక్తం సలసలా మరిగిపోయింది. వెంటనే ఆవేశంగా అక్కడి నుండి బయటికి అడుగులు వేసింది. ఇషు, ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు అని అదవ్ బెడ్ దిగి పెయిన్స్కి ఇబ్బందిగాని వీలనంత ఫాస్ట్గా నడుస్తుంటే అయోమయంగా చూస్తూ అదవ్తో పాటు పరిగెత్తాడు ప్రేమ్. వీళ్ళు బయటికి వెళ్ళేసరికి కారులో రయ్యన వెళ్ళిపోయింది ఇషాన్వి. రేయ్, త్వరగా కార్ తీయరా అదవ్ తొందర పెట్టేసరికి ఫాస్ట్గా కార్ స్టార్ట్ చేసిన ప్రేమ్ అదవ్ కూర్చోగానే ఫాస్ట్గా రోడ్డుపైకి దూకించాడు. కనుచూపు మేరలో ఎక్కడా కూడా ఈషు కార్ కనిపించలేదు. గాడ్, ఈ పిల్లేంట్రా మెరుపు తీగలా మాయమైంది. ఎక్కడికి వెళ్తుంది ఇప్పుడు? పటాన్ చెరువు. అక్కడికి ఎందుకురా ఇప్పుడు? వెళ్ళాక తెలుస్తుంది, కానీ క్వశ్చన్స్ అడగకుండా ఫాస్ట్గా వెళ్ళరా బాబు. ఓకే అంటూ మెరుపు వేగంతో డ్రైవ్ చేస్తున్నాడు ప్రేమ్. ఇంటి ముందు కారాపి కారులో గన్ తీసుకుని ఆగ్ర ఆవేశాలతో ఫాస్ట్గా లోపలికి వెళ్ళింది ఈశాన్వి. లివింగ్ రూమ్లో ఎవరూ లేరు. గోడకు వేలాడుతున్న మనస్విని వివేక్ల ఫోటో ఫ్రేమ్పై ఈషు దృష్టి పడింది. అందులో మనస్విని భుజంపై చేయి వేసి నవ్వుతూ చూస్తున్న వివేక్ను చంపేసేలా చూస్తూ అతని నుదుటిన బుల్లెట్ దింపడంతో ఫోటో ఫ్రేమ్ ముక్కలైపోయి కింద పడిపోయింది. బల్లున పగిలిన శబ్దానికి వారి గదుల్లో నుండి బయటకొచ్చారు 4. మనస్విని గన్ పట్టుకుని కోపంతో ఊగిపోతున్న కూతురి వైపు, కింద పడిపోయిన వాళ్ళిద్దరి ఫోటో ఫ్రేమ్ వైపు కంగారుగా చూస్తుంటే అప్పటికే అదవ్ చావలేదు అని విషయం తెలిసిన వివేక్ యాక్సిడెంట్ గురించి అనుకుని చూస్తుంటే సామ్రాట్ విహాన్ ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తున్నారు. అప్పుడే ఇంటికి చేరుకున్నారు ప్రేమ్ అదవ్ గాయాలను చూసి మనస్విని గుండెల్లో కలవరం మరింత ఎక్కువైతే వివేక్, సామ్రాట్, విహాన్ లోపల రగిలిపోతున్నారు. అదవ్ ఆ ముగ్గురిని సీరియస్గా చూస్తూ నిలబడితే ప్రేమ్ వాళ్ళంతా ఎవరో, ఏం జరుగుతుందో అర్థం కాక కన్ఫ్యూషన్ ఫేస్తో చూస్తున్నాడు. ఏం జరిగిందమ్మా? ఈశాన్వి దగ్గరికి అడుగు వేయబోయిన మనస్విని కంటి చూపుతోనే ఆపేసింది ఈశాన్వి. ఏం జరిగిందా? నా భర్తకి యాక్సిడెంట్ జరిగింది అనగానే మనస్విని షాక్తో కూడిన ఆందోళనతో చూస్తే సామ్రాట్, విహాన్ మొహాలు చూసుకుని వివేక్ వైపు చూశారు. వివేక్ మొహంలో ఏ భావం లేకుండా
కూల్గా ఉండడానికి ట్రై చేస్తున్నాడు. ఆ ముగ్గురిని గమనిస్తూనే ఉన్నాడు అదవ్. కాస్త షాక్ అయినట్టుగా ఉన్న సామ్రాట్ విహాన్లను చూస్తే వాళ్ళకి యాక్సిడెంట్ గురించి ఇప్పుడే తెలిసినట్టుగా అనిపించింది. వివేకే అసలైన కల్ప్రిట్ అని దాదాపుగా అర్థమైంది అదవ్కి. ఇషు ఆ ముగ్గురు మగాళ్ళ వైపు నిప్పులు చిమ్ముతూ చూస్తూ, అది నార్మల్గా జరిగిన యాక్సిడెంట్ కాదు, పక్కా ప్లాన్ చేసి అదవ్ను చంపాలని చేసిన యాక్సిడెంట్. ఒక్కసారిగా షాక్ అయిన మనస్విని భయాందోళనలతో వివేక్ వైపు చూసింది. వివేక్ పాకెట్స్లో చేతులు పెట్టుకుని నార్మల్గా నటిస్తున్నాడు. వాడు ఎవడైనా నేను అస్సలు వదిలిపెట్టాను. సామ్రాట్, అదవ్ చేతిలో చావంచుల వరకు వెళ్ళావు. నా వల్ల బ్రతికి బయటపడ్డావు. అదవ్ పరిస్థితికి నువ్వే కారణమని తెలిస్తే ఈసారి నేను నీ ప్రాణం తీసేస్తాను. విహాన్, నీ పరిస్థితి అంతే. అండ్ మిస్టర్ వివేక్ అని భయంకరమైన ఆగ్రహంతో వివేక్ వైపు చూసింది. నువ్వు ఎన్నిసార్లు నన్ను ఇబ్బంది పెట్టినా ఆవిడ గారి భర్త అనే ఒకే ఒక్క కారణంతో నిన్ను వదిలిపెట్టాను. కానీ నా భర్త జోలికొస్తే మాత్రం ఆవిడ భర్తవని కూడా చూడు, కుక్కను కాల్చినట్టు కాల్చిపడిస్తాను. ఈషు మాటలకు వివేక్ గుండె బగబగ మండిపోతున్నట్టుగా ఉంటే అదవ్ ఆ మాటలు విని హ్యాపీగా ఫీల్ అవుతూ ప్రౌడ్ స్మైల్తో చూస్తున్నాడు ఇషాన్ వైపు. పోలీసుల ఇంట్రాగేషన్లో ఎవరు మర్డర్ ప్లాన్ చేశారో తెలిసిపోతుంది. నా అనుమానం గనుక నిజమైతే అప్పుడుంటుంది ఒక్కొక్కడికి. ఆ ఫోటోలకు దూసుకెళ్లిన బుల్లెట్ మీ తలలోకి దూసుకెళ్తుంది అని అంటూనే పైన సీలింగ్కి వేలాడుతున్న క్రిస్టల్ లైట్స్తో కూడిన పెద్ద షాండిలియర్ని గన్తో కాల్చేయగా బల్లున శబ్దం చేస్తూ ఆ నలుగురి మధ్యలో పడడంతో అదిరి పడినట్టుగా దూరం జరిగారు. మీ తలలు కూడా ఇలాగే పగిలిపోతాయి, జాగ్రత్త అని ముగ్గురి వైపు భస్మం చేసేలా చూసి కళ్ళ నీళ్లతో ఆందోళనగా చూస్తున్న మనస్విని వైపు లుక్కిచ్చి రివ్వున వెనక్కి తిరిగి సీరియస్గా వెళ్ళిపోయింది ఇషాన్వి. అదో మనస్విని వైపు ఒకసారి చూసి వివేక్ సామ్రాట్ల వైపు చూపుడు వేలు చూపించి సీరియస్ లుక్స్తో ఉరిమి చూసి వెనుతిరగ్గా ప్రేమ్ అతని వెనకాలి పరిగెత్తాడు. వాళ్ళు బయటికి వెళ్ళేసరికి కార్ను ఆనుకొని నిలబడింది ఇషు. అనుమానం మాత్రమే కాబట్టి జస్ట్ వార్నింగ్తో నాగిపోయాను. అదే నిజమని తెలిస్తే అందరినీ కాల్చిపడేసేదాన్ని. ఈషు మాటలకు అందుకే చెప్పలేదు నీకు. ఇంత ప్రేమ పెట్టుకొని ఇన్నాళ్ళుగా ఆడుకున్నావు కదే నాతో అన్నాడు కొంటెగా చూస్తూ. అయినా నువ్వెందుకు వచ్చావు? హాస్పిటల్లోనే ఉండక. పద వెళ్దాం హాస్పిటల్కి. ఏం అవసరం లేదు, ఇంటికి వెళ్దాం. సరే త్వరగా రండి. ఈషు కార్లో స్టార్ట్ అవ్వగా ప్రేమ్తో పాటు బయలుదేరాడు అదవ్. రే అదవ్, అసలు ఏం జరుగుతుందిరా? ఎవరు వాళ్ళు? ఈషు డైరెక్ట్గా వచ్చి వార్నింగ్ ఇవ్వడం ఏంటి? వాళ్ళు కూడా దొరికిపోయిన దొంగల్లా సైలెంట్గా ఉండడం ఏంటి? వాళ్ళని నువ్వు చంపాలని ప్లాన్ చేసినట్టు ఈషుకి డౌట్ ఎందుకు వచ్చింది? ఏంట్రా ఇదంతా? అంతా ఇంటికి వెళ్ళాక తీరిగ్గా చెప్తానురా. అప్పటి నుండి తీరిగ్గా చెప్తాను అని సస్పెన్స్లో పెట్టేస్తున్నావు. నాకు నిజంగా మెంటలెక్కేలా ఉంది. వెళ్ళగానే చెప్పాలి. అలాగే అంటూ సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు అదవ్. మనస్విని పక్కనే ఉండడంతో యాక్సిడెంట్ గురించి తర్వాత తెలుసుకోవచ్చు అని విహాన్ సామ్రాట్ తమ గదిలోకి వెళ్ళగా మనస్విని కళ్ళ నీళ్లతో కోపంగా వివేక్ వైపు చూసింది. ఏంటలా చూస్తున్నావు అనుకుంటూ వివేక్ గదిలోకి వెళ్ళగా అతని వెనకాలే వెళ్ళిన మనస్విని, ఈషు జోలికి వెళ్ళను అన్నావు, మరి ఇదంతా ఏంటి వివేక్? అల్లుని చంపాలని ప్లాన్ చేశావా? నా కూతురి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా? ఇంత దుర్మార్గానికి ఇలా పాల్పడ్డావు నువ్వు. ఎందుకు ఇలా చేశావు అని ఏడుస్తూ అతని కాలర్ 2 చేతులతో పట్టుకొని నిలదీస్తూ ఉంది. మనోజ్ స్టాప్. ఆమె చేతుల్లో నుండి విసురుగా కాలర్ విడిపించుకున్నాడు. యాక్సిడెంట్ నేను చేయించలేదు మను. నీ కూతురిది అనుమానం మాత్రమే, అది నిజం కాదు. ఇషు లైఫ్ను నేనెందుకు స్పాయిల్ చేస్తాను? నా మీద నమ్మకం లేదా మను అని నక్క వినియాలు నటిస్తుంటే అతను చెప్తుంది నిజమో కాదో అర్థం కాక మెంటలెక్కిపోతున్నట్టుగా ఉంది మనస్వినికి. నిజంగా నువ్వు చేయలేదా అంది అనుమానంగా చూస్తూ. లేదు మను, నీ మీదొట్టు అని ఆమె తల మీద చేయివేసి, ఇషు హ్యాపీగా ఉంటేనే నువ్వు హ్యాపీగా ఉంటావని నాకు తెలుసు. అలాంటప్పుడు ఇషు సంతోషాన్ని దూరం చేసి నీ మనసును నేనెందుకు బాధపెడతాను? నేను చాలా మారిపోయాను మను, పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు ప్లీజ్ అని చెప్పేసి వివేక్ బయటికి వెళ్ళిపోగా తల పట్టుకుని ఏడుస్తూ కూర్చుంది మనస్విని. తన కూతురు తనకి దూరంగా ఉన్న భర్తతో కలిసి సంతోషంగా ఉంటే చాలు అనుకుంది. కానీ తన అల్లుని చంపాలని చూస్తున్నారు అంటే భయాందోళనలతో నిండిపోయింది ఆమె హృదయం. వివేకే ఇదంతా చేయిస్తున్నాడని ఆమెలో అనుమానం రేకెత్తింది. వివేక్ బయటికి రాగానే తన కోసమే ఎదురు చూస్తున్న సామ్రాట్ పరుగులాంటి నడకతో దగ్గరకొచ్చాడు. వెనకాల విహాన్ కూడా వచ్చాడు.
మామా, వాడికి యాక్సిడెంట్ అని ఇష్యూ ఏదేదో మాట్లాడుతుంది. యాక్సిడెంట్ నువ్వే చేయించావా అడిగాడు అనుమానంగా చూస్తూ. పద కిందకి వెళ్ళి మాట్లాడుకుందాం అని వివేక్ కిందకు కదలగా అతన్ని ఫాలో అయ్యారు ఇద్దరు. వాళ్ళు వెళ్ళగానే మనస్విని మెల్లిగా వాళ్ళను ఫాలో అయ్యి వాళ్ళు గార్డెన్లో కూర్చోగా వాళ్ళ వెనకాల అడుగుల దూరంలో ఒత్తుగా ఏపుగా పెరిగి ఉన్న మొక్కల చాటును నిలబడి వాళ్ళ వైపు చెవులు అప్పగించి వింటూ ఉంది. చెప్పు మామా, వాడికి యాక్సిడెంట్ నువ్వే చేయించావా? అవునరా, నేనే చేయించాను వివేక్ అనేసరికి మనస్విని ఒక్కసారిగా షాక్ అవుతూ కళ్ళు పెద్దవి చేసింది. సామ్రాట్ విహాన్లు షాకింగ్గా చూశారు. నా అల్లుడినే చంపాలని చూస్తాడా? వాడి అడ్డు తొలగించి ఇష్యూ నీకు దక్కేలా చేయాలనేరా వాడిని లేపేయడానికి ప్లాన్ చేశాను. ఆ మాటలు విని మనస్విని గుండెల్లో పిడుగు పడినట్లయింది. స్థానంలా అలాగే నిలబడిపోయింది. సామ్రాట్ హ్యాపీగా ఫీల్ అవుతూ చూస్తుంటే తండ్రి డబుల్ యాక్షన్కి దిమ్మ తిరిగిపోయింది విహాన్కి. పక్కాగా ప్లాన్ వేశాన్రా, అయినా కానీ తప్పించుకున్నాడు ఎదవా. మరి ఆ దొరికిపోయిన రౌడీలు నిజం చెప్పేస్తే ఎలా మామా? అదంతా చేసింది నువ్వే అని తెలిసిపోతుంది కదా. నేను అని తెలిసిపోవడం కాదురా పిచ్చల్లుడు, నువ్వని తెలిసిపోతుంది. ఆ రౌడీలు చెప్పేది నా పేరు కాదు నీ పేరు మనసులో కన్నింగా అనుకొని. అందుకే నిజం చెప్పేలోపే వాళ్ళని వేసేయడానికి ప్లాన్ చేశా. ఈసారి గురి తప్పకుండా గట్టిగా ప్లాన్ చేయాలి. నాకు కాస్త పనుంది, చూసుకొని వస్తాను అని వివేక్ చైర్లో నుండి లేవగా ఫాస్ట్గా అక్కడి నుండి లోపలి కదిలింది మనస్విని. తన జీవితాన్ని అల్లకల్లోలం చేసిన వివేక్ ఇప్పుడు తన కూతురు జీవితాన్ని కూడా నాశనం చేయాలని చూస్తుంటే ఆమె హృదయం విలవిలలాడిపోతుంది. భయంతో ఒళ్ళంతా ముచ్చముటలు పట్టాయి. తలంతా గిరున తిరిగినట్టుగా అనిపిస్తుంటే తలపట్టుకుని బెడ్పై కూలబడింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది? వివేక్ నిజస్వరూపం తెలిసిన మనస్విని కూతురి జీవితం కోసం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? ఆదవ్ యాక్సిడెంట్ గురించి తెలిసి ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అవ్వనున్నారు? భువనేశ్వరి ఎలా రియాక్ట్ అవుతుంది? ఆదవ్ ఇష్యూల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? ఇద్దరి మధ్య దూరం తగ్గి దగ్గరవుతారా? మనస్విని గురించి ఆదవ్ ఈశాన్విలకు నిజం తెలుస్తుందా? ఈ ప్రేమ చదరంగం ఎలాంటి మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహ కందని మలుపులతో మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.